కృపతో బలపరచండి తండ్రి, మీ కృపతో నడిపించండి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు దేవా. నాయన ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి కుటుంబంలో మీ వెలుగుండాలి దేవా. ఎవరైతే మరణ పడక మీద ఉన్నారో, రోగులుగా ఉన్నారో నాయన తండ్రి మీరే విడిపించండి నాయన. నాయన ఇది మరణకరమైనటువంటి వ్యాధి, ఇక ఇంతే, మరణమునకు అప్పగించవలసిందే, మరణము కొరకు ఎదురు చూడవలసినదే అనేటువంటి పరిస్థితుల్లో నుండి మా ప్రభువా మీ బిడ్డలైనటువంటి వారిని విడిపించండి, అద్భుతము చేయండి నాయన, ఆశ్చర్య కార్యము చేయండి నాయన, ఆయుష్కాలం ఇవ్వండి నాయన, మీరే బలపరచండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నాయన ఇప్పుడే బాగు చేయండి, ఇప్పుడే నాయన నాయన మరణకరమైన వ్యాధి నుండి ఈ హిజ్కియాను బాగు చేసిన విధముగా తండ్రి, మరణమవుదు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకొని మనకి మీరు సెలవిచ్చి ఉన్నప్పటికీ మరలా నీకు 15 సంవత్సరముల ఆయుష్ కాలమును నేను ఇచ్చుచూ ఉన్నానని హిజ్కియా ఆయుష్ను పొడిగించిన విధంగా